రుద్రంగి మండలంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేయుత పెన్షన్దారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వృద్ధులు, వికలాంగులు, వితంతులు, బీడీ కార్మికులు, నేత కార్మికులు, గీత కార్మికులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన వేములవాడకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రానున్న సందర్భంగా పెన్షన్దారులు అధిక సంఖ్యలో హాజరవ్వాలని కోరారు. మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు దయ్యాల నారాయణ మాదిగ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం చేయుత పెన్షన్ వృద్ధులకు 2000 నుంచి 4000కు, వికలాంగులకు 4000 నుంచి 6000కు, కండరాలు క్షీణించిన వారికి 15,000 పెంచాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో ఉన్న 45 లక్షల పెన్షన్దారులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే పెన్షన్దారుల ఇబ్బందులను అధికార పార్టీ ప్రతిపక్షాలు పట్టించుకోవడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వితంతుల ఐక్యత, వృద్ధులకు వితంతులకు 4000 పెన్షన్ వెంటనే అమలు చేయాలి. వృద్ధులకు వితంతులకు 4000 పెన్షన్ వెంటనే బీడీ కార్మికులకు 4000 పెన్షన్ వెంటనే బీడీ కార్మికులకు 4000 పెన్షన్ వెంటనే వికలాంగులకు 6000 పెన్షన్ వెంటనే. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండల కేంద్రంలో వృద్ధుల, వితంతుల, వికలాంగుల, ఒంటరి మహిళల, క్యాన్సర్, ఎయిడ్స్ సమస్త పెన్షన్దారుల పెన్షన్ పెంచుతా అని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో 2000 ఉన్నదాన్ని 4000 ఇస్తా, ఈ నెల నాకు ఓటేయండి, వచ్చే నెల 4000 తీసుకోండి. వికలాంగులు ఈ నెల ఓటేయండి, వచ్చే నెల 6000 తీసుకోండి. రక్తహీనతో బాధపడుతున్న వారిని ఈ నెల నాకు ఓటేపియండి, మీ కొడుకులతో మీ బిడ్డలతో, వచ్చే నెల 15,000 తీసుకోండి అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గద్దెనెక్కినాక 20 నెలలు గడిచింది, కానీ 20 రూపాయలు మాత్రం పెరగలే. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ పేదల ఓట్లతో మీరు గద్దెనెక్కిళ్ళు, మరి ఈ రాష్ట్రంలో ఉన్న మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు మౌనంగా ఉండడం సరైనది కాదని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మొత్తం చుట్టుముడుతూ మరి తిరుగుతూ మన వేములవాడకు మరి వచ్చే నెల 1వ తారీఖు నాడు వేములవాడకు రాబోతున్నాడు. కాబట్టి వేములవాడలో ఉన్న అన్ని మండలాలలో సంబంధించిన మరి పెన్షన్దారులందరూ కూడా మరి 1వ తారీఖు నాడు వేములవాడకు రావాలని చెప్పి సమస్త పెన్షన్దారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాక మున్నిపే ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వ చీఫ్ అయిపోయిన మరి విప్పుగా పనిచేస్తున్న ఈ ఆదిశీను ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా దయచేసి మీరు ఈ పెన్షన్ పెంచించే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకుపోయి పెన్షన్ పెంచాలని చెప్పి మేము విజ్ఞప్తిస్తున్నాం. ఇదే జిల్లాలో మరి ప్రతిపక్ష నాయకుడిగా మరి కేసీఆర్ వస్తలేడు వాటికి కేటీఆర్ ఉన్నాడు. కేటీఆర్ గారు మీరు విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నావు, మీరు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కొట్లాడి వీళ్ళకి సాయం చేయించే బాధ్యత మీకున్నదని చెప్పి తెలియజేస్తున్నాను. కానీ ఎడల లక్షలాది మందిని హైదరాబాద్కు తీసుకుపోయి ఈ రాష్ట్రంలో మరి లక్షల మందిని తీసుకుపోయి నువ్వు ఒకవేళ పెంచకపోతే ప్రభుత్వం నుంచి దిగిపోతావా, పెన్షన్ పెంచుతావా అని చెప్పి మరి ముఖ్యమంత్రిని నిలదీయడానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతూ మరి హైదరాబాద్లో మరి సెప్టెంబర్ 9న లక్షల మందిని తీసుకుపోతున్నాం. దానికి పేరేడ్ గ్రౌండ్కు అందరూ తరలి రావాలని చెప్పి పిలుపునిస్తూ వేములవాడలో జరిగే మరి సన్నాహక సదస్సును విజయవంతం చేయడానికి మరి రుద్రాంగి గ్రామంలో ఉన్న వృద్ధుల, వితంతులను, వికలాంగులను అత్యధికంగా తరలి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి పుట్టారవి మాదిగ.